హలో యస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయిపోయాయి తెలంగాణలో. మన బాగోగులు చూసుకునే పొలిటీషియన్స్ హెల్త్ కూడా మనకి చాలా ముఖ్యం. అసలు పొలిటీషియన్స్ ఏ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ పాటిస్తుంటారు? మనం రీసెంట్గా చూస్తే చాలామంది హెల్త్ పాడవుతుంది పొలిటీషియన్స్ది. సో అసలు అవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ కోణం కూడా చూద్దాం ఇవాళ మనం. సీనియర్ ఎండోక్రాలజిస్ట్ రవిశంకర్ గారు మనతో ఉన్నారు ఫ్రమ్ అపోలో. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు సజెస్ట్ చేసినట్టు అటువైపు నుంచి కూడా మనం చూడాలి. ఇప్పటిదాకా ఎవరు చూడలేదు. పొలిటీషియన్స్ అంటే మన బాగోగులు పట్టించుకోవాలి, మన కష్టాలు తీర్చాలని అనుకుంటాం. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, వాళ్ళు హెల్త్ సరిగ్గా ఉంటేనే వాళ్ళ పనులన్నీ సరిగ్గా చేయగలరు. సో, వాళ్ళ వైపు నుండి చాలామంది పొలిటీషియన్స్ చూసాం రీసెంట్‌గా వాళ్ళ హెల్త్ పాడవుతుంది. సడెన్ డెత్ కూడా కనిపించింది మనకు ఆంధ్రాలో. సో, ఒక్కసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సజెషన్స్ తోటి పొలిటీషియన్స్ హెల్త్ గురించి. ఏ కెరియర్‌లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, అది డాక్టర్లు గావచ్చు, యాక్టర్లు గావచ్చు, ఐటీ వాళ్ళు గావచ్చు, జర్నలిస్టులు గావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. వాళ్ళ యొక్క హెల్త్‌ని కాపాడుకుంటేనే వాళ్ళు కెరియర్ ప్రోగ్రెషన్ అనేది చేయగలుగుతారు. యాహ్! దాంతో పాటు వాళ్ళ కెరియర్‌కి జస్టిస్ కూడా చేయగలుగుతారు. అంటే ఏంటి? వాళ్ళు నిజంగా గనక పొలిటీషియన్స్ ప్రజలకు సేవ చేయాలని అనుకున్నా, లేకపోతే ఆ యొక్క పొలిటికల్ కెరియర్‌లో లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్ ఓ 'టెండూల్కర్' లాగా, ఓ 'కోహ్లీ' లాగా ఆడాలి అని కనుక అనుకున్నట్లయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. అట్లా కాకుండా షార్ట్ టర్మ్ T20 ఆడేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే కనుక అది వేరే ప్రశ్న. కానీ ఇక్కడ కనుక లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడాలి అని కనుక అనుకుంటే కనుక వాళ్ళు వాళ్ళ హెల్త్ని పరిరక్షించుకోవాలి. అది చాలా ఎసెన్షియల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఎవర్ కెరియర్ ఇట్ ఈస్. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు యాక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. సార్, సార్ అసలు వాళ్ళు ఇంత బిజీ షెడ్యూల్ ఉంటది అంటే, అండ్ స్ట్రెస్ కూడా ఏ లెవెల్‌లో ఉంటదో మనందరం చూస్తూనే ఉంటాం. వాళ్ళకి మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఈ స్ట్రెస్ వల్ల, లేకపోతే ఆ బిజీ షెడ్యూల్స్ వల్ల? ఇక్కడ రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. పొలిటీషియన్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్సర్టనిటీ. ఇప్పుడు మిగతా అన్ని కెరియర్స్ తీసుకుంటే, ఒక ఐటీ కెరియర్ తీసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇది ఫస్ట్ మామూలు బేస్ లైన్ పనిచేసేవాళ్ళు, నెక్స్ట్ తర్వాత మేనేజర్ అవటం, దాని తర్వాత ఇంకా అవటం, ఇంకా సీఈఓ అవటం, అట్లా ఉండొచ్చు. కానీ పొలిటికల్ కెరియర్లో ఇది సర్టనిటీ అనేది ఉండదు. డెఫినెట్గా వీళ్ళు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అవుతారు, ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అవుతారు, మినిస్టర్ తర్వాత సీఎం అవుతారని అందరూ రాసిపెట్టి ఉండదు. అందరూ రేవంత్ రెడ్డి గారు కాదు కదా. సో చాలా మంది పాపం ఇది పొలిటికల్ కెరియర్ ఆశించి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా తక్కువ స్థాయిలోనే మిగిలిపోతారు. మనం చూసే చాలా తక్కువ మంది మాత్రమే పైకి క్లైమ్ చేసుకుంటా ఆ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తుంటాం. కాబట్టి ఈ అన్సర్టనిటీ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు దే రియల్లీ స్ట్రగుల్ హార్డ్. అంటే ఉదాహరణ కనుక మనం చెప్పుకున్నట్లయితే పొద్దు నుంచి రాత్రి దాకా ఏ లోకల్ పొలిటీషియన్ కింద జాయిన్ అవుతారు ముందు చాలా మంది చేసేటువంటి. ఇక వాళ్ళు చెప్పినటువంటి పనులు ఫిజికల్ వర్క్ కావచ్చు, లేకపోతే కాన్స్టిట్యున్సీలో తిరగటం కావచ్చు, సమయానికి తినరు పాపం. అలానే ఇక వ్యాయామం అయితే చాలా మంది అసలు మర్చిపోతారు, నిద్ర గురించి కూడా మర్చిపోతారు. ఇక దావతులు గేవతులు అని పెట్టుకుంటే ఇక అది రాత్రి 1 గంట 2 గంటలు అవుతాయి. అక్కడ తినేటువంటి తిండి కూడా సరైనటువంటి ఆహారం కాదు చాలా సార్లు కనుక. దాంతో పాటు ఇంతకుముందు మీరు చెప్పారు, పై నాయకుడు తిట్టచ్చు, పక్కన ఉన్న నాయకుడితో కాంపిటీషన్ ఉండొచ్చు, లేకపోతే ప్రజలు తిట్టచ్చు, వీళ్ళని అవతల పార్టీ వాళ్ళు తిట్టచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇంటికి వెళ్ళాక మళ్ళీ భార్యా పిల్లలను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇట్లా వీళ్ళకి ఏంటంటే అందరికి ఉండేటువంటి సమస్యలతో పాటు ఎక్స్ట్రా సమస్యలు కూడా ఉంటాయి. అది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూలు చేశారనుకోండి, అందులో ఎలా బాగా చేస్తున్నాం అన్న టెన్షన్ ఉంటుంది. అది కింద ట్రాలింగ్ మిమ్మల్ని చూసుకుని టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. ఇది ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, అలానే ప్రజల నుంచి ఈ సోషల్ ప్రెషర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల ఇవి కాకుండా అన్నిటికన్నా ముఖ్యం ఫైనాన్షియల్ ప్రెషర్స్. వీళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం అంటూ చాలా మందికి ఉండదు, అన్లెస్ వాళ్ళ పొజిషన్ లో ఉంటే తప్పితే. ఆ పొజిషన్ లో ఉండాలి అని అంటే ముందు అసలు సక్సెస్ అవ్వాలి, ప్రజలు ఎన్నుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రెషర్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ హెల్త్ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం ఈ పాలిటిక్స్ లో సక్సెస్ అయితే చాలు, మనం దీనికోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఏకైక గోల్లో ఉంటారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం. ఇప్పుడు మా క్లినిక్కే వస్తుంటారు, అంటే నిజాలు మాట్లాడుకోవాలంటే చాలా మంది బాణవాజంతో వస్తుంటారు. వాళ్ళ వయసు చూస్తేనేమో 10-30 ఏళ్ళు, మహా అయితే 35 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసుకి ఎందుకు ఇలా అయిపోయారని మనం కనుక చూసినట్లయితే మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్, జీవన శైలి. సరిగ్గా తినకపోవటం, వేళకు తినకపోవటం, దానికి తోడు ఈ ఫిజికల్ స్ట్రెస్,
ఫిజికల్ స్ట్రెస్ లేదా మెంటల్ స్ట్రెస్ ఉంటే ఏమవుతుందంటే మన శరీరంలో కార్టికోస్టిరాయిడ్స్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకు తెలియకుండానే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మన కోవిడ్ అప్పుడు చూసాం కదా, చాలా మంది కార్టికోస్టిరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు ట్రీట్మెంట్ కింద. అది షార్ట్ టర్మ్లో ఇస్తే ఫిజికల్ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఉపయోగపడతాయే కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి లావ్ అయిపోవటం, హార్ట్ అటాక్స్, షుగర్ రావటం, ఇంకా లేడీస్లో అయితే కనుక మిస్క్యారేజ్ రేట్ ఎక్కువగా ఉంటాం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో కాబట్టి ఈ కార్టికోస్టిరాయిడ్స్ అనేది మన శరీరానికి అన్డ్యూ అమౌంట్స్లో కనుక రిలీజ్ అయితే చాలా చెడు చేస్తాయి. అది పొలిటీషియన్స్లో ఈ ఫిజికల్ స్ట్రెస్ వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్ల, దానికి తోడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్, అట్లానే కెరియర్ స్ట్రెస్, ఈ అన్ని స్ట్రెస్సెస్ అనేది యాడప్ అయ్యి పాపం చాలా చెడు చేస్తాయి. ఓకే సార్, అసలు పబ్లిక్ సర్వెంట్గా ఉంటేనే మీరు అన్నట్టు ఇన్ని స్ట్రెస్లు ఉన్నాయి కాబట్టి ఆ పీరియడ్ వరకు నేను ఏదైనా చేస్తాను అనుకోవడం చాలా హెల్త్ రిస్క్ కదా సార్. అందులో పాలిటిక్స్ అంటేనే సాయంత్రం అయితే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్‌కి కంపల్సరీ అన్నట్టు అయిపోయింది ఆ ఫీల్డ్‌లో కూడా. మనం చాలా వరకు చూస్తే ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది చాలా హెల్త్. ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలే కొంతమేరకు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటం, అట్లానే ప్రమోట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ బార్లు ఉండటం మనం చూస్తున్నాం. ఇది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే రిలాక్స్ అవ్వాలంటే ఆల్కహాల్ తీసుకోవాలి, ఆల్కహాల్ తీసుకుంటేనే అది పార్టీ చేసుకున్నట్టు, ఆల్కహాల్ తీసుకుంటేనే దావత్ చేసుకున్నట్టు అనేటువంటి ఒక పరిస్థితి కూడా ఇప్పుడు సమాజంలో నెలకొని ఉంది. అసలు ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కాదు. ముందు లివర్ పాడైపోతుంది, హార్ట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, అట్లానే ఒబేసిటీ లావు కావడానికి కూడా కారణం. ఇవి కాకుండా ఇక నరాల మీద, కిడ్నీల మీద, క్యాన్సర్ రిస్క్, ఇవన్నీ చాలా ఉన్నాయి రిస్క్ చెప్పుకుంటే. ఇవన్నీ కాకుండా తాగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు, ఏది ఎక్కువగా తాగేసినట్లయితే. కాబట్టి మనం కేవలం పొలిటీషియన్స్ అని కాకుండా ఇన్ జనరల్ సమాజంలో ఉండేటువంటి రుగ్మతల్లో ఈ ఆల్కహాల్ ప్రాబ్లం అనేది కూడా పెద్ద రుగ్మత. కాకపోతే పొలిటీషియన్స్కి ఏంటి పాపం, వాళ్ళు జనాల్లో సోషలైజ్ కావాలి, అలానే వేరే పొలిటికల్ లీడర్స్తో కూర్చుని మాట్లాడాలి, ఆ టైంలో ఏదో ఒకటి ఆఫర్ చేయాలి. ఆఫర్ చేయాలంటే ఏంటి, మంచినీళ్ళు ఇస్తే సరిపోదుగా. యూజువల్గా ఏంటి, ఆ ఈవినింగ్ పార్టీస్, లేట్ నైట్ పార్టీస్ అంటే డిన్నర్ అంటే అసలు ఆల్కహాల్ సర్వ్ చేయకపోతే ఇది అసలు డిన్నరేనా అనేటువంటి పరిస్థితి సమాజంలో నెలకొని ఉంది. కాబట్టి సో ఆల్కహాల్ అనేది కూడా వీళ్ళు ఆ పరిస్థితుల వల్ల తీసుకుంటామనే చూస్తుంటాం. దానివల్ల ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, అరే నిన్న చేశారు కదా రేపు కూడా కూర్చుందాం అని చెప్పి అదొక అలవాటు కింద కూడా మారిపోతుంది. అదొక అలవాటు అయిపోతుంది. వన్స్ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, ఎడిక్షన్ అయిపోతుంది తర్వాత. కాబట్టి ఏంటంటే అది డైలీ ఈవినింగ్ అనేది చాలా మందికి దురదృష్టవశాత్తు అలవాటు కావచ్చు. సో కొంచెం స్పెసిఫిక్ వెళ్దాం సార్. మనం ఇప్పుడు 2 స్టేట్స్ సీఎంస్ తీసుకుంటే, ముఖ్యమంత్రులను తీసుకుంటే ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అటు ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీటన్నిటి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టే కనిపిస్తుంది. వాళ్ళ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. మీ ఒపీనియన్ సార్ యాజ్ ఎ డాక్టర్? రాజకీయాలను తీసి పక్కన పెడితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 2 తెలుగు స్టేట్స్ సీఎంస్ యొక్క ఫిజిక్ కనుక చూసినట్లయితే వాళ్ళ వయసు 40+ ఉన్నారు, ఒకళ్ళేమో 50+ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా ఇక్కడ అపోలో జిమ్కి రావడం చూశాను నేను. ఓకే, మార్నింగ్ వచ్చేవారు ఆయన. ఐ మెట్ హిమ్ ఫ్యూ టైమ్స్. ఓకే, రెగ్యులర్గా అయితే జిమ్ చేసేవారు. అప్పుడు ఇప్పుడు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. కాకపోతే 9-10 ఏళ్లలో ఆయన శరీర ఆకృతి అయితే పెద్దగా మారినట్టు అయితే కనిపించట్లా. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో విన్నది ఏంటంటే ఆయన అసలు ఆల్కహాల్ తీసుకోడంట, స్మోకింగ్ అలవాటు లేదంట. కాబట్టి కొంత మేరకైనా ఆయన ఆరోగ్యాన్ని ఆయన పరిరక్షించుకోగలిగారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మళ్ళీ రాజకీయాలను తీసి పక్కన మాట్లాడుతున్నాను. నేను కేవలం ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన చూసినట్లయితే అసలు ఫిట్నెస్ కి మారుపేరులాగా ఉంటాడు ఆయన. నేను విన్నది ఏంటంటే ఆయన పొద్దున 5ంటికి ఆయన ఇంట్లోనే జిమ్ చేస్తారని చెప్పి, ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి. వీళ్ళందరినీ మనం అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ రాజకీయ పరంగా, ఈ యొక్క ఆరోగ్యపరంగా మాత్రం వాళ్ళు చేసేటువంటి మంచిని మనం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే ఏంటంటే మనకి అంటే చాలా మంది యువత ఏంటంటే వాళ్ళని రోల్ మోడల్స్ కింద చూస్తుంటారు. అరే ది లుక్ అపాన్ దెమ్ యాజ్ ది ఎగ్జాంపుల్స్ అనమాట. కనీసం మంచి విషయంలో అన్న మనం కనుక ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే యువత, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సమాజం కూడా కొంత మేరకైనా సరే ఏంటంటే మంచిని తీసుకునేటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళ ఆరోగ్యాలని, వాళ్ళ కుటుంబం యొక్క ఆరోగ్యాలని పాటిస్తారు.
ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మన ప్రతిపక్ష నాయకులను తీసుకుందాం. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు 70 చిల్లర, 73 74 ఉన్నట్టు. ఆయన కూడా ఈ వయసుకి చాలా ఫిట్గా ఉన్నట్టే లెక్క. ఈ వయసుకి అంటే 73 74కి ఆ మాత్రం ఫిట్గా ఉన్నారంటే బాగానే ఉన్నట్టు లెక్క. ఆయన కూడా యోగా చేస్తారని చెప్పి, ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి నేను విన్నాను, టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను. కాబట్టి ఇక్కడ మన కేసీఆర్ గారిని తీసుకున్నట్లయితే, అంటే ఆయన దురదృష్టవశాత్తు పడిపోవడం జరిగింది మొన్న రాత్రి ఏదో. ఆయన వయసుకి అంత ఫిట్గా అయితే కనిపించరు మనందరికీ. ఓకే, అది జన్యుపరమైనటువంటి కారణాల వల్ల కావచ్చు, మనం లీడ్ చేసేటువంటి లైఫ్ స్టైలు, లేకపోతే వీటి వల్ల కూడా కావచ్చు. ఏదైనా సరే ఏంటంటే ఆ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఇప్పుడు కేసీఆర్ గారే ఉన్నారు, ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీని ముందుకు నడిపించాల్సినటువంటి నాయకులు, దిశానిర్దేశం చేయాల్సినటువంటి నాయకులు. ఆయన కనుక ఫిట్గా ఉంటే ఈ యొక్క ఓడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలిగి ఉండేవారేమో. అంటే ఇప్పుడు మిస్హాప్ జరిగింది కదా సార్, పాపం మిస్హాప్ జరిగింది, ఆయన దురదృష్టవశాత్తు పడిపోవడం, హాస్పిటల్లో ఉండటం జరిగింది. అలా కాకుండా ఆయన 60s లో ఉన్నారు కాబట్టి, లేట్ 60s లో ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన కనుక ఫిట్ గా ఉండి హెల్త్ పరంగా కనుక బాగుండి ఉంటే ఆ పార్టీకి, సమాజానికి కూడా ఎంతో కొంత మంచి జరిగేది. ఏ రకంగా అంటే ఆ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున ఆయన వైపే చూస్తుంటారు దిశానిర్దేశం కోసం. ఆయన హెల్త్ బాగోకపోతే వీళ్ళందరూ దిగాలు పడిపోవటం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. బట్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఆయనకి ఏదైతే రీప్లేస్మెంట్ జరిగిందో బోన్ అనేది, అది అంటే ఆయన ఏజ్ పరంగా ఎంత త్వరగా కోలుకుంటారు? ఇక్కడ నేను స్పెసిఫిక్స్ లోకి వెళ్ళను, ఎందుకంటే ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియదు, అలానే ఆయన బ్యాక్గ్రౌండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు తెలియదు, అలానే ఎంత సర్జరీ జరిగింది ఏంటి కూడా నాకు డీటెయిల్స్ తెలియదు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. ఆస్టియోపోరోసిస్ అంటే థిన్నింగ్ ఆఫ్ ద బోన్స్ అనమాట. ఇది మనం ఆడవాళ్ళలో చూస్తుంటాం ఎక్కువగా, మగవాళ్ళలో కూడా చూస్తుంటాం. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, నేను కేసీఆర్ గారి గురించి మాట్లాడతలేదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ కి కారణాలు ఏంటి అని మనం కనుక చూసినట్లయితే కనుక స్పెసిఫిక్ గా ఒకటి, మనం కాల్షియం డెఫిషియన్సీ లాంటివి ఉంటాం, వైటమిన్ డి డెఫిషియన్సీ లాంటివి ఉంటాం, అలానే మాల్ న్యూరిష్మెంట్, అంటే ఇన్ జనరల్గా కనుక చూసినట్లయితే. ఇవే కాకుండా ఆడవాళ్ళు అయితే మెనోపాజ్ ఎర్లీగా వచ్చేయటం, అట్లానే కార్టికోస్టెరాయిడ్స్ లాంటి మందులు వాడటం, అలానే ఇంకా కనుక చూసినట్లయితే కనుక వాళ్ళు ఆల్కహాల్ లాంటివి కానీ, స్మోకింగ్ కానీ చేసిన, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్న, ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ అనేటువంటి సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. పడిపోయినప్పుడు ఏంటంటే మనందరికీ ఫ్రాక్చర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, కాకపోతే ఊరికి జారి పడిపోయినా కూడా ఫ్రాక్చర్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి ఫ్రాక్చర్స్ అవ్వకూడదు అని అంటే రాజకీయ నాయకులైనా, మీరైనా, నేనైనా కూడా ఏంటంటే మనం మన చేతుల్లో ఉండేటువంటి వాటినైనా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా మనం సరైనటువంటి నరిష్మెంట్, వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటాం, అట్లానే ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాం. ఇట్లాంటివి కనుక చేసినట్లయితే కనుక మన బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి ఆరోగ్యంలానే. సార్, అంటే నార్మల్గా ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి మంత్లీ 50 to 60, 50 to 1 lakh సంపాదించే వాళ్ళే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. అలాంటిది పొలిటీషియన్స్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళంతా ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి సార్? ఇప్పుడు హెల్త్ చెకప్స్ అనేవి ప్రతి హాస్పిటల్, ప్రతి ల్యాబ్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు వీటిల్లో ఎంత మేరకు మనకు అవసరం అనేది కనుక మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా హెల్త్ చెకప్స్ వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. ఏది మనకి హిడెన్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, చాలామంది హెల్త్ చెకప్స్లో ఈ యొక్క షుగర్ బయటపడతాం, అలానే ఈసీజీ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు అవి బయటపడతాం అనేది చూస్తూ ఉంటాం. అలానే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాం, బ్లడ్ ప్రెషర్ అసలు ఉందని కూడా ఇలా తెలియదు పాపం, రోజు ఆ 180తోనే తిరుగుతూ ఉంటారు. 180 అంటే చాలా ఎక్కువ. కొంతమంది 180 సిస్టోలిక్ ఉన్నటువంటి పరిస్థితి కేవలం హెల్త్ చెకప్కి వచ్చిన తర్వాత మాత్రమే బయటపడుతుంది. అంటే కనీసం బ్లడ్ ప్రెషర్ చూసుకున్నాను కూడా వాళ్ళకి టైం లేదు, లేకపోతే దాని మీద ధ్యాస లేదనమాట. కాబట్టి ఏంటంటే హెల్త్ చెకప్స్ వల్ల కొంత బెనిఫిట్ ఉండేటువంటి మాట వాస్తవం. దానివల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా బయటపడేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. కాబట్టి ఎంత రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి అని అంటే యూజువల్గా ఏంటంటే సంవత్సరంగా ఒకసారి అయినా సరే అసలు మన హెల్త్ ఎలా ఉంది, మన బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది అని చెప్పి ఈ 30 దాటిన తర్వాత చెక్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం. ఇదివరకు రోజులు 40లో చూసేవాళ్ళం, ఇప్పుడు 30లోనే చూస్తున్నాం. ఆ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు. మన జీన్స్ కూడా, అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఇండియన్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా
దురదృష్టవశాత్తు ఉమ్, ఈ యొక్క గుండె జబ్బులకు కానీ అలానే షుగర్ పరంగా చూసినా కూడా రిస్క్ పరంగా ఉమ్, మంచివేం కాదు మన జీన్స్ ఇది ఓకే. ఈ రెండిటికి. కాబట్టి కూడా మనం ఎర్లీగానే ఈ యొక్క స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. పొలిటీషియన్స్ ముఖ్యంగా ఏంటంటే కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు, షుగర్ టెస్ట్లు, ఉమ్, ఈసీజీ కనీసం ఇటువంటి కనుక చెక్ చేయించుకున్నట్లయితే ఈ యొక్క లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి జబ్బులు అలానే ఊబకాయానికి సంబంధించినటువంటి జబ్బులు బయటపడేటువంటి అవకాశం ఎర్లీగా ఉంటుంది. అట్లానే ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఉమ్, ఫ్యాటీ లివర్ లాంటిది ఏమైనా ఉందా అని చెప్పి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటాం. ఇలాంటివి చేయించుకోవాలి. ఆడవాళ్ళు అయితే కనుక అందరిలానే వాళ్ళు కూడా రొటీన్ టెస్ట్తో పాటు ఈ మ్యామోగ్రఫీ లాంటివి, ప్యాప్స్మియర్ లాంటివి ఆ ఏజ్కి సంబంధించి వాళ్ళ యొక్క గైనకాలజిస్ట్ ఎవరో చెప్తారు యూజువల్గా వాళ్ళ ఫిజిషియన్, ఆ ప్రకారం చేయించుకుంటే మంచిది. ఓకే. సార్ ఇప్పుడు ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్, వన్స్ వాళ్ళు ఫీల్డ్‌లోకి ఎళ్లారు, జనాలతో కలిసారు అంటే అసలు టైమే తెలీదు వాళ్ళకి. భోజనం గురించి మర్చిపోతారు. ఎండ, వాన అవును. పట్టించుకోరు. అవును. వీటన్నిటి అంటే ఒక రోజు, 2 రోజులు కాదు. ఇలా టర్మ్‌లో ఉన్నారు అంటే ఆ 4, 5 ఇయర్స్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళకి అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఎక్కువుంటాయి? దానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్? ఇప్పుడు ఫీల్డ్లో తిరిగేటువంటి వాళ్ళు నిజంగా రస్టిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేటువంటి వాళ్ళల్లో ఏ రకాలైనటువంటి సమస్యలైనా కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గుండెకి సంబంధించినటువంటి సమస్యలు అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. హ్మ్. బ్లడ్ ప్రెషర్ దగ్గర నుంచి, కొలెస్ట్రాల్ దగ్గర నుంచి, హార్ట్ అటాక్స్ దగ్గర నుంచి, బ్రెయిన్ స్ట్రోక్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే ఎరాటిక్ లైఫ్ స్టైల్ కావచ్చు. హ్మ్. అన్నిటికన్నా ముఖ్యమైన మనం చెప్పుకుంది ఏంటంటే స్లీప్. హ్మ్. నిద్ర అనేది కూడా వీళ్ళు పాపం చాలా మంది రాజకీయ నాయకులు పడుకునేడు 12, 1 గంట అవుతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే వీళ్ళ స్ట్రెస్ ఒకటి ప్లస్ ఇర్రెగ్యులర్. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారు. హ్మ్. మన మోడీ గారిని చూసినట్లయితే ఆయన 6 గంటలే పడుకుంటారు, 5 గంటలే పడుకుంటారు అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. హ్మ్. అందరూ మోడీ గారులన్నీ 5, 6 గంటలు పడుకుంటే హార్ట్ అటాక్స్‌తో పోతాం. అది ఆయనకి సూట్ కావచ్చు. ఓకే. ఆయనకి చాలా మంది డాక్టర్స్ గూడా పక్కన ఉండుంటారేమో గదా సార్! ఎంత డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళేమి దేవుళ్ళు కాదు కదా రక్షించడానికి. హ్మ్. ఆయనకి అది వర్కౌట్ అవుతుందేమో నాకు తెలీదు. బట్ యూజువల్‌గా మా గైడ్‌లైన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే మినిమమ్ 6-8 అవర్స్ పడుకోమని చెప్పి చెప్తాం. హ్మ్. ఎందుకంటే 6-8 అవర్స్ పడుకునేటువంటి వాళ్ళలో కనీసం శరీరానికి అలానే మనసుకు కూడా కావాల్సినటువంటి విశ్రాంతి లభిస్తుంది హ్మ్. 6-8 అవర్స్‌లో. హ్మ్. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! బ్యాడ్ హార్మోన్స్ లేకపోతే స్ట్రెస్‌కి సంబంధించినటువంటి హార్మోన్స్ అవి కూడా కొంచెం కామ్ అవుతాయి ఆ టైంలో. ఓకే. అలానే రిలీజ్ అవ్వాల్సినటువంటి హార్మోన్స్ అంటే గ్రోత్ హార్మోన్ కావచ్చు, హ్మ్. ఇలాంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యి హ్మ్. ఆ బాడీ అనేది సరైనటువంటి బ్యాలెన్స్‌లో ఉంటుంది. అలా కాకుండా అందరూ మోడీ గారిలానే మనం కూడా 4 గంటలు నిద్రే సరిపోతుంది, 5 గంటలు నిద్రే సరిపోతుందని మనం గనక అనుకుంటే అది నిజం కాదు. ఓకే. ఆయనకి సెట్ కావచ్చు అది. ఎక్కడో ఎక్సెప్షన్స్ ఉంటారు. మైట్ బి రెగ్యులర్ నాప్స్ ఏమన్నా హెల్ప్ అవుతాయా సార్ అలా? అంటే మధ్యాహ్నం అది చెప్తాను. హ్మ్. ఇప్పుడు ఆ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. పాపం ఈ రాజకీయ నాయకులకి ఏంటంటే ఇన్ జనరల్ హ్మ్. నిద్ర కూడా పాపం చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. వాళ్ళేంటంటే రాత్రిళ్ళు 11, 12 పడుకుంటాం. మళ్ళీ తెల్లారే 5:30కో, 6కో లెగిసి మళ్ళీ ప్రజల్లో మమేకం అవ్వటం కోసం అని చెప్పి లేకపోతే ఆహ్, ఒ ఇది మంత్రులైతే గనక పనిచేసేటువంటి హ్మ్. మంత్రులైతే, హ్మ్. నేను అందరి గురించి చెప్పట్ల. పనిచేసేటువంటి రాజకీయ నాయకులైతే నిజంగా వాళ్ళకి పాపం సమయాభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ యాహ్! సమస్య అనేది. మీరడిగారు. దాని సొల్యూషన్ ఏంటంటే, దాన్ని వాళ్ళు కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్, హ్మ్. క్రమశిక్షణతో కూడినటువంటి లైఫ్ స్టైల్ గనక లీడ్ చేసినట్లయితే, హ్మ్. రాత్రి 10కి ఇది స్విచ్ ఆఫ్ చేయటం. హ్మ్. స్విచ్ ఆఫ్ అంటే ఫోన్ గాదు. హ్మ్. శరీరాన్ని కూడా, మనసుని గూడా హ్మ్. స్విచ్ ఆఫ్ చేయటం. పొద్దున్నే 5కి లెగవటం. హ్మ్. ఒక డిసిప్లిన్ ప్రకారం పొద్దున్నే ఎక్సర్‌సైజ్‌కెళ్ళటం. ఏమీ లేకపోతే జిమ్ అక్కడ లేకపోతే అన్ని చోట్ల ఉండాలని హ్మ్. లేదు గదా! హ్మ్. హ్మ్. పల్లెటూళ్ళలో ఉండవు. యాహ్! వ్యవసాయ క్షేత్రాలకెళ్తే అక్కడ ఉండవు. ఉండవు. గ్రామీణ క్షేత్రాలకెళ్తే అక్కడ ఉండవు. హ్మ్. అక్కడ కనీసం మనం మంచి జాగింగ్ షూస్ లేకపోతే నడకకో ఉపయోగపడేటువంటి షూస్ గనక తీసుకొనెళ్తే వాకింగ్ జేయొచ్చు, యోగా జేయొచ్చు. హ్మ్. అదైతే ఎక్కడైనా జేయొచ్చు. యాహ్! కాబట్టి అలా మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా హ్మ్. మనం గనక కొంత వ్యాయామం, అలానే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే గనక హ్మ్. మనం కొంత మేరకి ఈ యొక్క ప్రొఫెషన్ వల్ల వచ్చేటువంటి ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని చెప్పి హ్మ్. చెప్తుంటాం హ్మ్. కదా! హ్మ్. హ్మ్. పొలిటీషియన్స్‌కి ఉండేటువంటి ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఇవే గాబట్టి, హ్మ్. ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే గనక వాళ్ళు కొంత మేరకైనా వాళ్ళ శరీరాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇక ఆఫ్టర్‌నూన్ నాప్స్‌కొచ్చినట్లయితే గనక వీళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు పొలిటీషియన్స్. హ్మ్. మీరు గమనిస్తే. హ్మ్. కార్‌లో తిరుగుతా ఉంటారు. లేకపోతే కొంతమంది ఫ్లైట్‌లో తిరుగుతా ఉంటారు. వాళ్ళేంటంటే ఆ టైంని యుటిలైజ్ జేసుకోవాలి. హ్మ్. మధ్యాహ్నం గనక పవర్ న్యాప్ గనక తీసుకున్నట్లయితే ఇది కూడా సైంటిఫిక్ స్టడీస్‌లో బయటపడింది. మనం ఆ భోజనం చేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు పడుకోకూడదు. గంట సేపు పడుకుంటే మళ్ళీ మంచిది కాదండి శరీరానికి. హుహు. సైంటిఫిక్ స్టడీస్‌లో బయటపడిందేంటంటే పడుకుంటం అనేది మధ్యాహ్నం పడుకున్నట్లయితే 15-20 మినిట్స్ ఓకే. షార్ట్ న్యాప్ గనక తీసుకున్నట్లయితే అది మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. హ్మ్. శారీరకంగా కూడా మంచిది.
కాబట్టి ఆ యొక్క పవర్ నాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మధ్యాహ్నం కనుక తీసుకున్నట్లయితే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో, జపాన్లో మనం యాహ్! చూసినట్లయితే కనుక ఈవెన్ అది చైనాలో కూడా కదా సార్ చైనాలో కంపల్సరీ. నాకు తెలియదు, జపాన్లో మ్యాండేటరీ కొన్ని ఆఫీసెస్లో. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే అసలు షటప్ చేసేస్తారు. మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు. సో ఆ హాఫ్ అన్ అవర్ అనేది వీళ్ళకి అయితే దొరుకుతుంది. ఆ 15-20 మినిట్స్ అయితే దొరుకుతుంది. ఎప్పుడు ఆ కార్లో ట్రావెల్ చేసేటప్పుడు, లేకపోతే ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు దొరుకుతుంది. కాబట్టి ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అలానే పొద్దున్న యోగా చేసినట్లయితే కూడా కొంతమేర కన్నా వీళ్ళకి ఆ యొక్క ప్రయోజనం అనేది వస్తుంది. సార్ సార్ ఇంకో కేటగిరీ తీసుకుందాం సార్. మనం ఒక కేటగిరీ మాట ఇంకో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే రీసెంట్గా ఒక 2 years బ్యాక్ గౌతమ్ రెడ్డి గారు అవును. ఎంపీ అవును. చాలా హెల్దీగా కనిపించేవారు, కానీ సడన్ డిమైజ్. ఉమ్. అది అంటే ఇట్లా హెల్దీగా కనిపిస్తూ యాక్టివ్ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా సడన్ గా అలా చనిపోవడం అనేది ఒక్కసారి. చాలా దురదృష్టం. ఎందుకంటే ఆయన నాకు గుర్తున్నంత వరకు లేట్ 40s ఆయన ఏజ్. మహా అయితే 50 ఏమైనా ఉంటుందేమో. ఓకే. ఆయన యొక్క హెల్త్ కండిషన్ అది నాకు తెలీదు. బట్ చాలా దురదృష్టం అది. డ్రాపింగ్ డెడ్ సడన్లీ అనమాట. అంటే ఎక్సర్సైజ్ చేస్తానో లేకపోతే ఏమీ చేయకుండానో అప్పుడు ఉన్న పళంగా చనిపోవడం అనేది చూస్తుంటాం. దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ప్రొలాంగ్డ్ క్యూటీ అని చెప్తుంటాం. కొన్ని రకాలైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు మన చేతుల్లో ఉండేటువంటి విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే బేసిక్ సింపుల్ మెజర్స్. రాత్రిపూట లేట్గా పార్టీ చేయటం అనేది మంచిది కాదు. ఓకే. ఏది అది పార్టీ చేయడం కోసమైనా లేకపోతే వర్క్ కోసమైనా సరే, అది ఐటీ వాళ్ళకి అప్లై అవుతుంది, డాక్టర్లకి అప్లై అవుతుంది, పొలిటీషియన్స్ కూడా అప్లై అవుతుంది. ముఖ్యంగా అలా గనక లేట్గా గనక ఉన్నట్లయితే గనక నేను చెప్పొచ్చేది ఏంటంటే వ్యూవర్స్కి, మళ్ళీ ఇది జనరలైజ్ స్టేట్మెంట్ మాత్రమే, గౌతమ్ రెడ్డి గారి గురించి కాదు. జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క నైట్ కనుక లేట్ అయితే కనుక డే టైమ్ వర్కౌట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే బాడీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు డూ ఏ వర్కౌట్ ఆఫ్టర్ ఎ స్ట్రెస్ఫుల్ నైట్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్ తర్వాత వర్కౌట్ చేయడం. ఇప్పుడు మనమే పడుకోమనుకోండి 2 దాకా, పొద్దున్న లేచి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడానికి అసలు శరీరం ఎక్కడ సహకరిస్తుంది? చేయకూడదు. అలానే చాలా మంది ఏంటంటే, అంటే ఇన్ జనరల్ చెప్తున్నాను, అగైన్ గౌతమ్ రెడ్డి గారి విషయం కాదు, ఆ బిల్డప్ డ్రింక్స్ లాంటివి కూడా తీసుకోకూడదు. చాలా మంది రకరకాలైనటువంటి అనబాలిక్ స్టీరాయిడ్స్ వాడుతూ చూస్తుంటాం జిమ్లో. అది కండలు పెంచడం కోసం అని చెప్పి గ్రోత్ హార్మోన్లు వాడటం చూస్తాం, టెస్టోస్టెరాన్ వాడటం చూస్తాం. అవేం వాడకూడదు. ఓకే. అవి అంటే మనం బయట బాగా ఫిజికల్ గా ఇది ఎంత కండలు సల్మాన్ ఖాన్ లాగా కనిపించినంత మాత్రం లోపల గుండె బాగున్నట్టు కాదు, షుగర్ లేనట్టు కాదు. కాబట్టి ఫిజికల్ అపియరెన్స్ అనేది కొంత మేరకు మాత్రమే ఆ మనిషి యొక్క ఆరోగ్య స్థితిని మనకు తెలియజేస్తుంది. కొంతమంది బయటికి ఫిజికల్గా పాపం ఫిట్గా ఉన్నా కూడా లోపల ఉండేటువంటి హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ బయటపడవు టిల్ ఇదిగో ఇట్లా డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అయ్యేంత వరకు. ఎగైన్ నేను ఆయన గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు ఈ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కనుక శ్రద్ధ తీసుకోవాలి అనుకుంటే నిద్రకి సరైనటువంటి వాల్యూ ఇవ్వాలి. అంటే అది కూడా టైంకి నిద్రపోవడం. నేను నిద్రపోతాను కానీ అని చెప్పి రాత్రి 2ంటికి పడుకొని పొద్దున్న 9 దాకా పడుకుంటే అది సరిపోదు. ప్లస్ అది సరైనటువంటి విధానం కూడా కాదు. అలానే పార్టీయింగ్ కూడా ఎంత మేరకు అంత మేరకి. 2 నెలలకు ఒకసారి పార్టీ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇది లేట్ నైట్ పార్టీ మరీ అసలు వారానికి 2-3 రోజులు పార్టీ చేసుకుంటానంటే అది మన శరీరం భరించలేదు. అది ఐ మీన్ ఇట్స్ ఫన్, ఇట్స్ నైస్ టు బి విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు హ్యావ్ ఎ గుడ్ టైం. బట్ ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక అది శరీరానికి ఏ రకంగానూ మంచిది కాదు. సో ఇటువంటి అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దురదృష్టవశాత్తు చాలామంది పొలిటీషియన్స్కి స్మోకింగ్ అలవాటు కూడా ఉంటుంది. అందరికీ అని చెప్పట్లేదు. ఆ స్మోకింగ్ వల్ల కూడా ఈ దుర్మరణాలు అనేది చూస్తుంటాం. హార్ట్ అటాక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, లేకపోతే షుగర్ రావటం కావచ్చు. స్మోకింగ్ అలవాటు ఉండేటువంటి వాళ్ళకి షుగర్ వ్యాధికి కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది చాలా మంది తెలియదు. ఏమనుకుంటారంటే షుగర్ అంటే క్యాన్సరు లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే అని అనుకుంటారు. స్మోకింగ్ అంటే సిగరెట్టే, కాకపోతే టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ క్యాన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా. ఉదాహరణకి స్మోకింగ్ కనుక చేసినట్లయితే షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది కాబట్టి. కాబట్టి ఈ స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉంటాం. అట్లానే టీలు కాఫీలు విషయానికి వచ్చినట్లయితే ఈ పొలిటీషియన్స్ విపరీతంగా తాగుతారు. పాపం వాళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కాఫీ టీ వాళ్ళు ఆఫర్ చేస్తారు, వాళ్ళు చెప్పేయటమే రోజుకి ఒకసారి తాగుతానండి, 2 సార్లు తాగుతాను బస్. ఇప్పుడు మనం కాఫీ టీ అంటే ఏంటి? యాక్చువల్గా చూసినట్లయితే కాఫీ కనుక 3-4 సార్లు తాగితే మంచిదే,
కానీ మన కాఫీ ఏంటి, అందులో మంచిగా పాలు పోస్తారు, ఉమ్, ఓ 2-3 స్పూన్లు చక్కెర వేస్తారు. ఉమ్, అది ఏ రకంగానూ మంచిది కాదు. మీరు కాఫీ అంటే ఈ సైంటిఫిక్ స్టడీస్లో చెప్పేది ఏంటి, బ్లాక్ కాఫీ. ఓకే. ఎంతమంది పొలిటీషియన్స్ లేకపోతే ఆ మాటకు వస్తే ప్రజలు మాత్రం ఈ బ్లాక్ కాఫీ తాగుతారండి? అందరూ ఎక్కువ తీసుకునేది ఏంటి, పంచదార పాకం. ఉమ్, మన మన కాఫీలన్నీ అవే కదా, పంచదార పాకం. ఆ మాటకు వస్తే టీ కూడా అంతే. yeah, కాఫీలైనా టీలైనా ఎంతవరకు మితంగా తీసుకుంటే అంతవరకు మంచిది. లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉమ్, కడుపులో మంటలు రావటం, యాసిడ్ రిఫ్లెక్స్లు రావటం, దాంతోపాటు మనకు తెలియకుండానే ప్రతిసారి ఒక 50-100 కిలో క్యాలరీస్ కనుక వేసేస్తున్నాం అనుకోండి, వెళ్ళిన చోటల్లా టీలు, కాఫీలు, బిస్కెట్లు తీసుకుంటున్నాం అనుకోండి, ఉమ్, తెలియకుండానే అక్కడే మీకు 50 ఇంటూ ఒక 4-5 సార్లు తాగారనుకోండి 200 కిలో క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. ఉమ్, దాంతోపాటు బిస్కెట్లు లాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి ఇంకాస్త ఎక్కువ. కాబట్టి ఇవన్నీ మనం ఏంటంటే క్యాల్కులేటెడ్గా ఉండాలి. yeah, కొంతమంది మోడర్న్ పొలిటీషియన్స్ ఉమ్, జాగ్రత్తగా ఉంటారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఆరోగ్యపరంగా అయితే కనుక మనకు తెలిసినంత మేరకైతే ఈ జాగ్రత్తలు అయితే పాటిస్తున్నారు. ఏం చేయాలంటే అందరు పొలిటీషియన్స్ కూడా వాళ్ళ యొక్క కెరియర్ సరిగ్గా ఉండాలన్నా, నిజంగా సమాజానికి వాళ్ళు ఎక్కువ కాలం సేవ చేయాలన్నా, వాళ్ళు కెరియర్లో ఎదగాలని. హైట్స్ అసెండ్ అవ్వాలన్నా, ఎదగాలన్నా, ఉమ్, వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ముందు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేయగలిగేది. సేవ అయినా, లేకపోతే వాళ్ళ కెరియర్ లో ఎదగడం అయినా, ఇంకోటైనా. yeah, కాబట్టి హెల్త్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్తున్నాను, పొలిటీషియన్స్ అయినా కూడా. గ్రేట్ సార్. చాలా చక్కటి టాపిక్ చెప్పారు. చాలా రిక్వైర్డ్ టాపిక్ కూడా ఇప్పుడు ఎసెన్షియల్‌గా అందరికీ కావాల్సింది కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా. థాంక్స్ ఎ లాట్ సార్. ప్లెజర్ అండి. టేక్.